సో ఫస్ట్ బేబీ తర్వాత 7-8 years వరకు ప్రెగ్నెన్సీ రాకపోతే మన దగ్గరికి జెనిసిస్కి వస్తే 3D స్కాన్ చేసి చూస్తే యూట్రైన్ సెప్టమ్ కనిపించింది. వేరే ఇబ్బందులు ఏం లేవు. ఐవీఎఫ్ కోసం అని వచ్చారు, కానీ యూట్రైన్ సెప్టమ్ తీసిన తర్వాత సొంతంగా ప్రెగ్నెన్సీ వచ్చింది. సో ఐవీఎఫ్ కావాలి అనుకున్న వాళ్ళందరికీ ఐవీఎఫ్ అక్కర్లేదు. అసలు ప్రాబ్లం ఏముందో చూసి అది ట్రీట్ చేసేస్తే కూడా పిల్లలు పుడతారు. వసంత, మీకు ఎలా అనిపించిందమ్మా? చాలా బాగుంది మేడం, చాలా ఇంట్రెస్ట్గా ఉన్నది. చాలా సంతోషం మేడం. బాగా పుట్టిన పాప తర్వాత 9 years మేడం. తర్వాత మీకేమనిపించింది? ముందుగా జెంట్స్ టీమ్ అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ. స్పెషల్ థ్యాంక్ టు నర్మదా మేడం. పిల్లలు లేని వాళ్ళు ఎక్కడ వెళ్ళి డబ్బులు ఖర్చు చేసి అందరూ అవసరం లేదు. జెన్సిస్ ఒకసారి ఫెర్టిలిటీ సెంటర్ను సంప్రదిస్తే పిల్లలు లేని వాళ్ళు వాళ్ళ యొక్క కళను సాకారం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా, ప్రతిసారి ఐవీఎఫ్ అవసరం లేదు. అసలు ప్రాబ్లం ఏంటో కనుక్కోండి. ముందుకు వెళ్తారా లేదా వేరే సంగతి. సెప్టమ్ లాంటివి ఉంటే చిన్న ప్రొసీజర్ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది.